కదా! అంటే ఏంటి? ఈ నూనె అనేది ఒక సంసారంగా ఉండే ఒక మళ్ళా మస 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 కాగుతున్న నూనె లాంటిది ఈ సంసారం. అందిట్లో పడి పచ్చి పచ్చిగా ఉన్న వాటిని వేపుతూనే ఉంటుందమ్మ. బాగా వేగిందిరా, ఇక పక్వానికొచ్చింది, ఇక మాడిపోకూడదు గదా! అని చెప్పేసి పక్వానికొచ్చిన గారెని తీసి పక్కన పెడుతుంది. అంటే ఏంటి? అజ్ఞానంతో ఉన్నవాడిని ఇంకా వేపాలి అని అర్థం. అజ్ఞానంలో ఉన్నవాడిని వేపాలి అని అర్థం. జ్ఞానంలో ఉన్నవాడు తీసి పక్కన పెడుతుంది. అంటే మోక్షానికి రెడీ అయింది అని అర్థం. అమ్మే కదూ ఇది చేస్తుంది. అలాగే మోహంలో ఉన్న వాటిని మోహంలో పడేసేది అమ్మే. మోహం నుంచి నాకీ సంసారం వద్దు అని అనుకున్న వాడిని మోక్షం ఇచ్చేది అమ్మే. అర్థమైందా? మన సంసారంలో పడిపోయి నా, నా బంధువులు, నా బిడ్డలు, నా ప్రేమ, నా మనవళ్ళు, నా శరీరం, నా భర్త, నా భార్య అంతా నాది, నేను, నాకు, నా ఇల్లు, నా కోట్లు, నా వస్తువులు, ఈ ఈ ఈ ఈ నాతోటి ఏం మోహంలో పడిపోతారు. నువ్వు ఏది కోరుకున్నావో భగవంతుడు అదే ఇవ్వటం ప్రతీక. ఇప్పుడు నువ్వేది కోరుకున్నావు? నేను అందరిలో గొప్పగుండాలి. నేను అందరికంటే ఎక్కువగుండాలి. నేను ఈ ప్రపంచంలోనే జయించే విధంగా ఉండాలి. నాకు పదవులు, కిరీటాలు కావాలి అని ఎట్లాగైతే నువ్వు ఈ మోహంలో పడిపోతావో, ఎంతైనా ఈ మరుగుతున్న నూనెలో పడిపోతున్నావో, నువ్వు మళ్ళీ పక్వానికొచ్చిందాకా యాగాల్సిందే. అట్లాగే ఈ మోహంలోకి ఉండి బంధుత్వంతోటి, రక్త సంబంధంతోటి, బంధుప్రీతితోటి మోహంలో పడిపోయి ధనము, ధాన్యము ఇవన్నీ కావాలి, కావాలి, కావాలి అని ఇది ఎట్లాగైతే నువ్వు అనుకుంటూ ఉంటావో అంతవరకు కూడా ఏగుతూ ఉండాల్సిందే. దానిని మోహమాయ అంటారు. మోహమాయను కల్పించేది అమ్మే. మోక్షమాయని కల్పించేది మోక్షం అన్నప్పుడు మాయ లేనట్టే. ఇంక మోక్షమాయ ఉంది. మోక్షాన్ని కల్పించేది అమ్మే. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాని నుంచి బయటపడటానికి నూనెలో వేపినట్లుగా మనిషి యొక్క కష్టాలు అనే నూనెలో అమ్మ వేపుతుంది. అట్లాగా మనం చేసుకున్న కర్మ ఫలితాలని ప్రేరేపించేది అమ్మే. ఏ కష్టం కూడా మనకి చెయ్యకుండా మనం ఏది చెయ్యకుండా మన దాకా రాదు. ప్రతి మాట, ప్రతి కష్టం, ప్రతి పోకడ, ప్రతి ఒక్కటి గూడా మనం చేసిందే అన్న జ్ఞానాన్ని మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి కష్టం గూడా, ప్రతి సుఖం గూడా, ప్రతి దానం అనుకోకుండా వచ్చింది ఏదైనా సరే అది మనకి ఎప్పుడో మనం ఇచ్చాం. కాబట్టి ఇప్పుడిచ్చాడు. వచ్చింది 10 నిమిషాల్లో పోయింది. ఓహో! ఇచ్చిన దాన్ని నేనెప్పుడో లాక్కున్నా. అందుకని నా దగ్గర నుంచి పోయింది. అట్లాగా ఎవరైతే జ్ఞానవంతమైన ఆ అభ్యాసంతోటి ఉంటారో వాళ్ళు మోక్షానికి